నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా విశాలాంధ్ర పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. డీఎస్సీకి గడువు పెంచాలి అని చెప్పి డీఎస్సీ అభ్యర్థులు అడుగుతున్నారు. వాస్తవంగా మెగా డీఎస్సీ పేరుతో దాదాపు 16,000 పైచిలుకు పోస్టులని ప్రభుత్వం భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ స్టార్టింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక గందరగోళం ఉంది. ఏజ్ విషయం కానీ, అర్హతల విషయం. అంటే డిగ్రీలో 45% 50% ఉండాలని ఒక నిబంధన పెట్టారు, పాత నిబంధనకి విరుద్ధంగా. గతంలో 40, 45 ఉంటే 45, 50 పెట్టారు ఇప్పుడు వీళ్ళు. దానివల్ల పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని మార్చాలి. ఎందుకంటే బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి బీఈడీ కోర్సు పూర్తి చేయడం కోసం డిగ్రీలో 40% ఎస్సీ ఎస్టీ బీసీకి, ఓపెన్కి 45% ఉంటే సరిపోయేది. టెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయాలన్నా కానీ 45-40%తోనే ఎలో చేశారు. కానీ డిఎస్సికి వచ్చేటప్పటికి ఎందుకు 5% హైక్ చేశారు? దానివల్ల మేము నష్టపోతామని వాళ్ళు ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే దాన్ని తగ్గించింది కొంత ప్రభుత్వం. అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీకి. దాని తర్వాత ఏజ్ విషయం కూడా చాలా సంవత్సరాల నుంచి డిఎస్సి భర్తీ చేయలేదు కాబట్టి ఏజ్ పెంచాలి, 47 ఇయర్స్ కానీ అడిగారు. దాన్ని ఇంకా పెంచలేదు. అనేక అంశాల్లో ఇట్లాంటి ఆందోళన మధ్యలో ఈ అప్లికేషన్ల ప్రాసెస్ నడుస్తూ ఉంది. నిన్న నైటు 11:59కి అయిపోయింది. దాన్ని పెంచాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. పెంచాలి కూడా. ఎందుకంటే అనేక ఆందోళనలు, అనేక జిగ్జాగ్ అయిపోయింది ఆ నోటిఫికేషన్. జిగ్జాగ్ మీన్స్ అర్హతల విషయంలో, ఏజ్ విషయంలో పెంచరా ఏంది అనే ఒక ఆందోళన మధ్యలో చాలామంది అప్లై చేయలేదు. ఇప్పుడు ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్హత లేకుండా పోయింది పాపం. గత కొద్ది సంవత్సరాలుగా డిఎస్సి లేదు. దానికి కారణం ప్రభుత్వం కానీ అభ్యర్థులు కాదు. అభ్యర్థుల వయసు మించిపోవడానికి కారణం ప్రభుత్వం చేసిన తాత్సారం, ప్రభుత్వం చేసిన ఆలస్యం వల్ల. కాబట్టి ప్రభుత్వం దానికి బాధ్యత వహించి ఏజ్ పెంచాలి. వాస్తవంగా ఆ ఏజ్ కూడా పెంచాలి. ఈ ఈ ఈ సమస్యలన్నీ దృష్ట్యా తప్పనిసరిగా ఏజ్ ఏదైతే ఆ గడువు ఉందో ఇంకొక 10 రోజులు 15 రోజులు పెంచితే కొంపల మునిగేదేం లేదు. ఎందుకంటే అనేక కారణాలతో డిఎస్సిని వాయిదా వేస్తూ ఎందుకంటే మెగా డిఎస్సి పేరుతోని జూన్ 12, 2024 నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదటి సంతకం దీనిపైన పెట్టారు. ఆ మొట్టమొదటి సంతకానికి సంవత్సరం పట్టాక, సంవత్సరం డిలే చేసిన తర్వాత ప్రభుత్వమే ఇలా దాని బాధితులు అభ్యర్థులు అడుగుతున్నారు పెంచండి అని. మీరు అనేక కారణాలతోని 1 ఇయర్ పాటు మొట్టమొదటి సంతకాన్ని వాయిదా వేసిన మీరు ఇలా మా కారణం చేత మాకు అవసరం అయినప్పుడు ఎందుకు పెంచరు? అది కూడా మీ గందరగోళంతో, మీ ప్రభుత్వం యొక్క సమన్వయ లోపంతో వేసిన నోటిఫికేషన్ వల్ల గందరగోళం అయింది. కాబట్టి తప్పనిసరిగా గడువు పెంచాలి, పెంచుతూ ఏజ్ కూడా పెంచాలని వాళ్ళ డిమాండ్. ఆ రెండు పెంచితేనే బాగుంటుంది అనేది నిరుద్యోగ అభ్యర్థులు. మరి ఏ మేరకు పెంచిద్ది? ఎందుకంటే నిన్న ఈవినింగ్కే దాని ప్రకటన వస్తుంది అనుకుంటారు, రాలేదు. ప్రభుత్వం ఒకవైపు జూన్ 12 కల్లా మేము కొత్త టీచర్లను పంపిస్తుంది, అది పాసిబుల్ అయ్యే పరిస్థితి లేదు. జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి. దీనికి వాళ్ళేమో మంచి స్పీడ్లో ఉన్నారు. ఏది ఎగ్జామ్ పెట్టాలి అనే దాంట్లో. ఇన్ని రోజులు లేని స్పీడ్ ఇప్పుడు వచ్చింది. ఇక దాన్ని సాకు నుంచి పెంచే అవకాశాలు అయితే తక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ పెంచాలనే వాళ్ళ డిమాండ్ అయితే పెట్టారు. చూడాలి ఏం జరిగిద్దో. ఇది విశాలాంధ్రకు సంబంధించి. రైట్, దిశ చూద్దాం. 19 ప్రాజెక్టులు 33,000 కోట్ల రూపాయలతోని స్టేట్ లెవెల్ దానికి సంబంధించి ఒక పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఒక సమావేశం జరిగింది నిన్న. దాంట్లో 19 ప్రాజెక్టులు 33,000 కోట్లు పెట్టుబడులు వచ్చేటట్టు ఒప్పందాలు చేసుకున్నాడు. దానికి సంబంధించి ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చామని అలసత్వం వద్దు, 5 ఏళ్ళు అనుభవించిన నరకము అవమానాలు మర్చిపోకూడదు, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం, పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. గుంతకల్ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ చెబుతుండు వాళ్ళ క్యాడర్కి. అధికారంలోకి వచ్చినామని చెప్పి రిలాక్స్ అవ్వద్దు, అలసత్వం వద్దు, రిలాక్స్ అవ్వద్దు, ప్లస్ అలసత్వం కూడా వద్దు అని చెప్తుండు. వాస్తవం వద్దు. కానీ చాలామంది ఇలా అధికార పార్టీ 164 స్థానాలతో కూటమికి అధికారం ఇచ్చింది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలసత్వంగా ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రజలకి జవాబు చెప్పేటోడు లేడని, అనేక అంశాలపైన తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఇట్లాంటి స్కీముల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి కనీసం బ్రీఫ్ చేసే నాదులు లేడు. ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎప్పటి నుంచి వస్తుంది అనే విషయాలు కూడా చెప్పే నాదులు లేడు. కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు అలసత్వం వద్దు, మనం పని చేయాలి, అవినీతి వద్దు, అక్రమాలు వద్దు. కానీ కింద జరుగుతూనే ఉన్నాయి.
మరి వాళ్ళ దృష్టికి వస్తుందా లేదా, వాళ్ళ దృష్టికి వచ్చే వదిలేస్తారా తెలియదు. కానీ లోకేష్ గారు పదే పదే ఇంకో మాట కూడా చెబుతుండు, నేను రెడ్ బుక్ను మర్చిపోను, రెడ్ బుక్ను వదిలేసేది లేదంటుండు. రెడ్ బుక్ను వదిలేయాలా లేదా అనేది మీ ఇష్టం, కానీ ప్రజలను వదిలేయమాకండి. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు చెప్పిన మాటలు, మీరు యువకాలంలో ప్రజలకి, యువతకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇచ్చిన హామీలపైన మీరు అయ్యి వదిలిపెట్టమాకండి. రెడ్ బుక్ను వదిలినా వదలకపోయినా పెద్ద సమస్య కాదు, వదిలేసినా దాన్ని పట్టించుకునేటోడు లేడు, అది అడిగేటోడు లేడు. కానీ ఇది ప్రజలకు సంబంధించింది. రెడ్ బుక్ అనేది రాజకీయాలకు సంబంధించింది, కక్ష సాధింపుకు సంబంధించింది. మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే వేధింపులకు గురి చేశారో వాళ్ళని టార్గెట్ పెట్టుకున్నారో అది వేరే విషయం, రాజకీయం. దానికి ప్రజలకు సంబంధం లేదు. కానీ మీరు పట్టుకోవాల్సింది యువకాలంలో మీరు ఇచ్చిన హామీలు, వాటిని వదలొద్దు. కానీ వాటిని వదులుతున్నట్టు అనిపిస్తుంది, రెడ్ బుక్నే గట్టిగా పట్టుకున్నట్టు ఇప్పుడు కనిపిస్తుంది బయటికైతే ప్రజలకి. ఆయన అయితే చెప్తుండు, 5 ఏళ్ళు అనుభవించిన నరకము, అవమానాలు మర్చిపోకూడదు అంటుండు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేద్దాం, అధికారంలోకి వచ్చామని అలసత్వం వద్దని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో రామరాజుపల్లెలో గుంతకల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల నేతలతో ఆయన సమావేశం నిర్వహించారట. దాంట్లో చెప్తున్న పరిస్థితి, కడప జిల్లాలో వైసీపీకి షాక్ అయిందట. ఆ పార్టీకి మైదకూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా, టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం. కడప జిల్లాలో వైసీపీకి షాకు. ఈ షాకులు ఈ 5 ఏళ్ళు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి జాయిన్ కావటం అది ఒక వైఎస్ఆర్సీపీ కాదు, అన్ని పార్టీలకు అలవాటే. వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచో ఇంకో పార్టీ నుంచో షాకులు అప్పుడు ఉన్నాయి. ఆ షాకులు చివరికి ప్రజలు ఇస్తారు షాక్ ఏందనేది. నాయకులు అధికారం కోసం జాయిన్ అయ్యే కార్యక్రమం ఇక సహజంగా ఉండేది, దాంట్లో పెద్ద షాక్ ఏం లేదు. షాక్ ఏంటంటే, షాక్ ఎప్పుడైందంటే తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే అది వార్త, అది షాక్ కూడా. ఎందుకంటే అధికారం ఉండి అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలో జాయిన్ అయితే ప్రజల కోసం కొట్లాడేదానికి వస్తే అది వార్త, అది ఒక రకంగా షాకు, అది ఆశ్చర్యం కూడా. దీంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆయన ఏది మైదకూరు మున్సిపల్ చైర్మన్ ఎంపీలు ఎమ్మెల్యేలే మారే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అధికారం ఎటుంటే అటు మారే పరిస్థితికి ఎంపీ ఎమ్మెల్యేలే తెలుగు రాష్ట్రాలలో సునాయాసంగా పెద్ద సీనియర్ నాయకులు, 70 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న నాయకులు కూడా, అంటే 70 సంవత్సరాల వయసు ఉన్న నాయకులు కూడా ఇలా పదవి కోసం, పవర్ కోసం మారే పరిస్థితి ఉంది. ఆయన మున్సిపల్ చైర్మన్ ఏముంది, అది పెద్ద షాక్ ఏముంది. ఇటు నుంచి అడుపోతే షాక్ కానీ అటు నుంచి ఇటు వస్తే షాక్ కాదు. ఆంధ్రప్రదేశ్ బదిలీలకు పచ్చజెండా ఊపారట. నేటి నుంచి జూన్ 2 వరకు కొనసాగనున్న ప్రక్రియ నిషేధం తొలగింపు, మార్గదర్శకాలు విడుదల. 5 ఏళ్ల పాటు ఒకే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి బదిలీ తప్పదు. 5 ఏళ్ల గరిష్ట పరిమితి వర్తించిన వారు నిబంధనలకు లోబడి ఐచ్ఛిక బదిలీ కోరేందుకు వెసులుబాటు. వచ్చే ఏడాది మే 31 లోపు పదవి విరమణ చేసే ఉద్యోగులకు మినహాయింపు ఉందట. నెక్స్ట్ ఇయర్ మే 31 అంటే 1 ఇయర్ సర్వీస్ ఉన్న వాళ్ళకి మట్టుకి ఈ బదిలీల నుంచి మినహాయింపు ఉందని, మిగతా వాళ్ళందరికీ బదిలీలు 5 ఏళ్ళు పూర్తి చేసిన వాళ్ళు మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ తప్పనిసరి. ఒకవేళ 5 ఏళ్ళు పూర్తి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆప్షనల్గా వాళ్ళు కోరుకుంటే, వాళ్ళు ఏమైనా అడిగితే రిక్వెస్ట్ పెట్టుకుంటే పరిశీలిస్తారట. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బదిలీల కార్యక్రమం, ఎందుకంటే సమ్మర్ వచ్చింది, బదిలీల కార్యక్రమానికి ఆర్డర్స్ ఇష్యూ చేశారు నిన్న. ఇంకోటి, అమరావతికి 2100 కోట్లు, సిఆర్డీఏకు పాలనాపరమైన అనుమతులు, పుంజుకుంటున్న పునర్నిర్మాణ పనులు, భారీగా తరలివస్తున్న కాంట్రాక్ట్ సంస్థల కార్మికులు. అమరావతికి 2100 కోట్లు నిన్న ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చిందట. భారీగా తరలి వస్తున్నట కాంట్రాక్టర్లు తరలి వస్తే అమరావతి అభివృద్ధి కాదు, నిధులు తరలి రావాలి. కేంద్రం నుంచి భారీగా నిధుల వరదొస్తే కాంట్రాక్టర్లు ఎవరైనా వస్తారు. డబ్బులుంటే ఎందుకు రారు కాంట్రాక్టర్లు? దాంట్లో పెద్ద గమ్మత్తు లేదు, ఆశ్చర్యం లేదు, ఏం లేదు. రివర్స్ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాంట్రాక్టర్లు తరలి వస్తున్నారు, పెట్టుబడిదారులు తరలి వస్తున్నారు, పెద్ద ఎత్తున పునర్నిర్మాణం అవుతుంది. ఎట్లయితే పునర్నిర్మాణం? డబ్బులు లేకుండా. డబ్బులు ఇవ్వాల్సిన కేంద్రం, డబ్బులు తేవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అడగాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ఇవ్వాల్సిన కేంద్రము మౌనం వహిస్తున్నాయి. కానీ భారీగా కాంట్రాక్టర్లు వస్తున్నారు అంటున్నారు. కాంట్రాక్టర్లు ఎట్లా వస్తారు? వచ్చి ఏం చేయాలా? పైసలు లేనప్పుడు. రావాల్సిన నిధులు భారీగా, కాంట్రాక్టర్లు కాదు. దాంతో అభివృద్ధి కాదు, దాంతో ఏదో పునర్నిర్మాణం అవుతున్నట్టు ఒక ప్రచారం, ఒక పాజిటివ్ ప్రచారం చేస్తాను, తప్పులేదు, పాజిటివ్ చేయాలి. కానీ దాంతోపాటు నిధులు రావాలి కదా. చేసే ప్రయత్నానికి, చేస్తున్న ప్రయత్నానికి, చేస్తున్న ప్రచారానికి సంబంధం లేకుండా ఉంది. ప్రయత్నం లేదు, ప్రచారం ఎక్కువ ఉంది. ఇవాళ అమరావతి విషయంలో ఏదో అయిపోతుంది, అద్భుతాలు జరుగుతున్నాయని మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు. 1 ఇయర్ గడిచిపోయింది, ఇప్పటికీ ఇంకా 4 ఇయర్సే ఉంది. ఈ ప్రచారంతో, గ్రాఫిక్స్తోని, ఈ యాడ్లతోని, ఈ హడావుడితోనే మళ్ళీ టైం పాస్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప
నిజంగా అక్కడి నుంచి నిధుల వరద వచ్చే అవకాశం కానీ అసలు ఆ వాతావరణం కానీ ఎక్కడ కనపట్లే. చంద్రబాబు నాయుడు గారు లిటరల్‌గా అసలు అవసరమే లేదనే పద్ధతిలో నిధులు, ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ అది అమరావతి. అంటే అక్కడ ఉన్న భూముల్ని, రైతులు ఇచ్చిన భూములను అమ్ముకొనే నిర్మాణం చేయాలి తప్ప కేంద్రం డబ్బులు ఇయ్యదు అనే ఒక ఇండైరెక్ట్ సంకేతాలు వాళ్ళకి సంబంధించిన పత్రికల్లో రాపిస్తారు. ఇక దాన్ని బట్టి కాంట్రాక్టులు ఎంతమంది వచ్చిన నిధులు లేనప్పుడు అయ్యేది లేదు, పోయేది లేదు. అడ్మిషనల్ టార్గెట్ అట కార్పొరేట్ గురువుల వేట, ప్రతి టీచర్ 15 మంది విద్యార్థులను చేర్పించాల్సిందే, లేదంటే ఉద్యోగం ఉష్కాకి. ఏ వీధిలో చూసినా ప్రైవేట్ స్కూల్ టీచర్లేనట. సర్కారు బడుల్లో పెరిగిన ఉత్తీర్ణత ఫలితంగా ప్రైవేటు పాఠశాలలో తగ్గుతున్న అడ్మిషన్లు, గురువుల మెడకుపై కత్తిగట్టిన కార్పొరేట్ విద్యా సంస్థలు. ఇది చాలా దారుణం. కార్పొరేట్ విద్యా సంస్థలో పనిచేసే పాఠాలు చెప్పే పంతులని రోడ్ల మెడ పంపారు క్యాన్వసింగ్కి. నువ్వు పోయి ఒక 15 అడ్మిషన్లు పట్టుకొస్తావా, నీ ఉద్యోగం ఉంటుంది, లేదంటే ఉష్కాకి. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు లేక, చాలా ఉపాధి లేక బతకడం కష్టంగా ఉంది పాపం. ఆ పరిస్థితుల్లో అసలు వాళ్ళు చేయించుకునేదే ఎటిచాకరీ. వాళ్ళు ఇచ్చే జీతాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 10-12 వేలు డిగ్రీ పీజీ చేసిన టీచర్లకి 10-12 వేలు ఇచ్చి, అది కూడా మళ్ళీ మిమ్మల్ని పీకేస్తాం నువ్వు అడ్మిషన్లు తెస్తే. అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళు టీచర్లు పోయి అడ్మిషన్లు తేవాలి పేరెంట్స్ దగ్గర. వచ్చే డబ్బులేమో యాజమాన్యానికి. ఇది కార్పొరేట్ నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు లాంటి, ఇంకా దాని కింద ఉండే ఇంకా చాలా సంస్థలు. ఇది దీనిపైన ఏమైనా నియంత్రణ ఉంటుందా? ప్రభుత్వం పట్టించుకుంటుందా? ప్రభుత్వం స్కూళ్ళు ఓపెన్ అయ్యేటప్పుడు ఏమైనా ఫీజులపైన నియంత్రణ కానీ, ఇట్లాంటి విషయాలపైన నియంత్రణ కానీ, పుస్తకాలు అమ్మేదానిపైన, యూనిఫామ్లు అమ్మేదానిపైన నియంత్రణ ఉంటుందంటే అడ్డగోలుగా మార్కెట్ చేసుకోండి, మీరు అమ్ముకోండి, మాకు ఏమైనా ఇస్తే పార్టీ ఫండ్ ఇవ్వండి. ఇది ఏ పార్టీ అధికారంలోనే ఈ కథ ఉంది. అంత ఎంతో గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కొంత కంట్రోల్ చేసి ప్రభుత్వ స్కూల్ని స్ట్రెంథన్ చేయగలిగిండు. ఇంగ్లీష్ మీడియం అది పెట్టి ఐబీ సిలబసు, సిబిఎస్ఈ సిలబసు, బైలింగ్వెల్ టెక్స్ట్ బుక్స్, ఇట్లా కొంత ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నానికి ఇప్పుడు మళ్ళీ గండిపడ్డది, ప్రభుత్వం మారింది. ఇక ఆ ప్రభుత్వంలోనే క్యాబినెట్లోనే ఆ కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతులు ఉన్నారు. నారాయణ విద్యా సంస్థలు, భాష్య విద్యా సంస్థలు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలు ఇలా ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారు. ఇంకా మళ్ళీ మార్పు రాదు, మళ్ళీ పాత పద్ధతే కథ. ఇప్పుడు వాళ్ళని రోడ్ల మీద దోలారట పాపం టీచర్ని. 15 అడ్మిషన్లు తెస్తే తప్ప నీ ఉద్యోగం హుష్కాకి అనే పద్ధతి. రెడ్ బుక్ మరవను, అలసత్వం వద్దు, 5 ఏళ్ళు నరకం అనుభవించా, అవమానాలు మర్చిపోకూడదు. డిఎస్సి ఆపేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్ చెబుతాడు రెడ్ బుక్ మరవను. రెడ్ బుక్ను మరవపోయిన పెద్ద సమస్య కాదు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను మరవమాకండి, అది చేయాల్సింది. రెడ్ బుక్ మరిచేదే లేదని, ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని యువనేత మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గుత్తిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పనికి ఇబ్బంది కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, అధికారంలోకి వచ్చామని అలసత్వం వద్దని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేద్దామన్నారు. రెడ్ బుక్ను మరవను, నాకు గుర్తే ఉంది, వదిలిపెట్టేది లేదంటాడు. కానీ మీరు మరవకుండా ఉండాల్సింది ప్రజలకు ఇచ్చిన హామీలు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, వీళ్ళకి మీరు ఏదైతే యువగళంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిచ్చారో హామీలను మరవమాకండి. అసలు మరవకుండా గుర్తుపెట్టుకోవాల్సినవి మర్చిపోతారు మీరు. సాక్షి ఎవరు సుప్రీం? బిల్లుల ఆమోదానికి గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు ఎలా విధిస్తారు? సుప్రీంకోర్టుకు 14 సూటి ప్రశ్నలు సంచిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఆమోదించకున్న బిల్లులను చట్టంగా అమలు చేయొచ్చా? గవర్నర్లు, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను అసాధారణ అధికారాలతో సుప్రీంకోర్టు పక్కన పడేయచ్చా? బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో రాజ్యాంగబద్ధంగా గవర్నర్కున్న ఆప్షన్లు ఎన్ని? రాష్ట్రపతి వెలువరించిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి? బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు సూచనలను, సలహాల కోసం ఖచ్చితంగా సంప్రదించాలా? చట్టంగా మారబోతున్న బిల్లుల్లోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వచ్చా? రాజ్యాంగంలో కాల వ్యవధి ప్రస్తావన లేనప్పుడు మీరు ఎలా రాష్ట్రపతి కాలపరిమితి విధిస్తారు అని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన దానిపైన రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకు లెటర్ రాశారు. ఏమని? ఒక 14 ప్రశ్నలు స్పందించారట. ఆర్టికల్ 200 ప్రకారం మాకున్న అధికారాలు మీరు ఎట్లా వెలిపెడతారు? ఆర్టికల్ 200, ఆర్టికల్ 201, 200, 201 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్లకు ఉన్న విశేషమైన అధికారాలలో మీరు కోర్టు ఎట్లా ఏలుపెట్టిద్ది? మాకు కాలపరిమితులు మీరు ఎట్లా పెడతారు? 3 నెలల్లో తిప్పి పంపాలి బిల్లు, లేదంటే కుదరదు అని
మొత్తం భారతదేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. విచక్షణ అంటే విశేషమైన అధికారాలు ఉంటాయి. ఒక వాస్తవంగా సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. రాష్ట్రపతి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. గవర్నరు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఏలు పెట్టద్దు. వాస్తవంగా ఒకళ్ళ అధికారాల్లోకి ఇంకొకళ్ళు ఏలు పెట్టే అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం. కానీ దురదృష్టం ఏంటంటే, అంటే వాళ్ళు ఉండాల్సిన హుందాతనం మెయింటైన్ చేయకుండా, వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేయకుండా, వాళ్ళు రాజకీయ ప్రమేయంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు ఇట్లాంటివి వస్తున్నాయి. అటు గవర్నర్ కానీ వేరే అనేక రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు రాజకీయ కోణంలో నియామకాలు జరుగుతున్నాయి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ అధికార పార్టీలో ఉన్న కొంత ఆ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ చెప్పిన సూచనలు పాటిస్తారా అనే ఒక ఇంటర్ప్రిటేషన్ అయితే వస్తుంది. దానివలన ఈ పరిస్థితి వచ్చింది. ఎవరు సుప్రీం అని సుప్రీంకోర్టుకి లెటర్ రాయాల్సిన పరిస్థితి రాష్ట్రపతి వచ్చిందంటే, రాష్ట్రపతి గారు వచ్చారు అంటే రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, దానివల్ల ఈ సమస్యలు వస్తాయి. వాళ్ళు హుందాగా వ్యవహరిస్తే, వాళ్ళ పరిధిలో వాళ్ళు వ్యవహరిస్తే, వాళ్ళు ఇట్లా రాజకీయ జోక్యాలకు పోకుండా ఉంటే ఈ పరిస్థితి రాదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే దాకా వచ్చిందంటే దాంట్లో కొంత రాష్ట్రపతి గవర్నర్ల లోపం కూడా ఉన్నట్టే కదా తప్పనిసరిగా. ఇక జోక్యం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీరు ఎందుకు జోక్యం చేసుకుంటారు అంటే ఏం చెప్పాలా? తమిళనాడులో అనేక బిల్లులు పంపిస్తే తీసుకుపోయి రాష్ట్రపతికి పంపించి అక్కడనే పెండింగ్ పెడితే, మరి దానికి ఎట్లా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ముందుకు పోవాలంటే బిల్లులు చట్టాలు కావాలంటే గవర్నర్ ఆమోదం కావాలి. ఆమోదం తెలపకుండా పెండింగ్ పెట్టే కార్యక్రమం అంటే ప్రజల మీద దాడి చేస్తున్నట్టే కదా. రాష్ట్రపతిని నన్ను ఎట్లా మీరు గవర్నర్ని రాష్ట్రపతిని మీరు సవాల్ చేస్తారు, మాకు ఆర్డర్లు ఇస్తారంటే, మరి ప్రజలకి, మీరందరూ ప్రజలకు కదా మళ్ళా సేవకులు. అటు రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా, ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో ప్రజలకే బాసులు కదా. ప్రజల కోణం చూడాలి కదా. ప్రజల కోణం చూడకుండా మీరు రాజకీయ కోణం, పార్టీల కోణం చూసినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఇది రైట్. విచారణ పేరుతో వేధింపులు, న్యాయస్థాన ఉత్తర్వులు సిట్ బేఖాతరే. ఏకంగా 13 గంటల పైగా విచారణ. అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతూ మానసికంగా ఒత్తిడి. రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పట్ల సిట్ తీరిది. విచారణ పేరుతో వేధింపులట. వాళ్ళని విచారణ చేస్తామంటే మీరు వేధింపులు అండి. విచారణగా చేసేది ఏముంది? 13 గంటలు చేయొచ్చు, 15 గంటలు చేయొచ్చు, తప్పేముంది? ఉన్నది చెబితే మానసికంగా వేధిస్తారు అని చెప్పి వాళ్ళ బాధ. ధాన్యం రైతుల నిరసన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ఎక్కిన రైతులు. ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, ధర్నా. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం. దిగజారిన ధాన్యం కొనుగోళ్లు వెల్లువెత్తున్న కదలని ప్రభుత్వ యంత్రాంగం. అది కదలదు. ధాన్యం కొనుగోలు చేయట్లేదని పాపం ట్రాక్టర్లో ధాన్యం వేసుకొని రోడ్లపై నిరసన ర్యాలీ చేశారు పెద్ద ఎత్తున. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 19 కంపెనీలు వచ్చినాయి, 33,000 కోట్లు వచ్చినాయి, పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తానంటుండు. పెట్టించండి పరుగులు. మీరు ఏదైతే స్పెసిఫిక్గా కోరుకుంటున్నారో దాన్నే పరుగులు పెట్టించి మిగతా దాన్ని గాలికి వదిలేస్తే ప్రజలు రోడ్ల మీదకి ఎక్కుతారు. పారిశ్రామిక రంగాన్ని ఎట్లయితే పరుగులు పెట్టించాలనుకుంటున్నారో, వ్యవసాయ రంగాన్ని, విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని కూడా పరుగులు పెట్టించాలి. ఈ 3 ప్రధానంగా ఇవాళ ప్రజలకి ప్రాథమికంగా అవసరమైన రంగాలు. వీటిని గాలికి వదిలేసి ప్రజలకి టచ్ లేని వాటిని, పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తా అంటారు. ఇవాళ ధాన్యం రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది, పొగాకు రైతులు రోడ్లెక్కే పరిస్థితికి వచ్చింది, మిర్చి రైతులు రోడ్లెక్కే పరిస్థితికి వచ్చింది, చెరుకు రైతులు అయితే పంటలే కాలబెట్టుకునే పరిస్థితికి వచ్చింది. మరి వీటిపైన కదా మీరు పరుగులు పెట్టియాల్సింది, వీటిపైన కదా మీరు సమీక్షలు చేయాల్సింది. స్టేట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని పెట్టారు. దానిపైన ఉన్న శ్రద్ధ, దానిపైన ఉన్న కమిట్మెంటు, దాన్ని పరుగులు పెట్టించే రేంజ్లో దీన్ని ఎందుకు పెట్టించలేకపోతారు? అగ్రికల్చర్ పైన ఒక సమీక్ష ఎందుకు లేదు? అనిపించి లెటర్లు రాస్తున్నారు కదా తప్ప కేంద్రానికి చేయాల్సిన పని చేయకపోవటాన్ని పాపం రోడ్డు ఎక్కారు కోనసీమ జిల్లాలలో. ఆంధ్రజ్యోతి. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా? రాజ్యాంగంలోనే అటువంటి నిబంధనలు లేనప్పుడు తీర్పు ఎలా ఇస్తారు? అది ఎలా చెల్లుతుంది? విధించడమా అంటే ఆ పరిస్థితి తీసుకొచ్చారు మీరు. రాష్ట్రంలో పరిశ్రమల జోరు. 32,271 కోట్ల పెట్టుబడులు, 35,371 ఉద్యోగాలు. ఈ జోరు వ్యవసాయ రంగంలో ఉంటే పాపం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండవు. జోరు దీంట్లో ఉన్నాడు, దాంట్లో ఉంటే బాగుండేది. సంపదపై శోకాలు. జగన్ పత్రిక రోతరాతలో ఆదాయం తగ్గిందంటే అబద్ధాలు. 2023-24లో 10,000 కోట్లు రెవెన్యూ గ్రాంటు. ఆర్థిక సంఘం నిధులు వచ్చింది అప్పుడే.
అవి మినహాయిస్తే రాబడి 1,60,813 కోట్లు, 2024-25లో 1,68,443 కోట్లకు పెరిగిన రాబడి. పన్ను ఆదాయము వాటాలు ఎక్కువే, అయినా రాబడి తగ్గిందని అబద్ధాలు. సంపద పైన శోకాలుగా వార్తలు రాసిందట సాక్షి పత్రిక. ఈయన శోకాలు పడతాడు ఆంధ్రజ్యోతి ఆయన. ఇప్పుడు శోకాలు మీకెందుకు? ఒకవేళ నిజంగానే మన సాక్షి పత్రిక శోకాలు తీసిందనుకో, ఆ శోకాల్లో మీరెందుకు మళ్ళీ శోకాలు తీస్తారు? మీరు ఏదైనా ప్రజల గురించి శోకాలు తీస్తే బాగుండు. ధాన్యం రైతులు ట్రాక్టర్లలో లోడ్లు వేసుకొని కోనసీమ జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఆ శోకం, రైతుల శోకం గురించి రాయండి, నిరుద్యోగుల శోకం గురించి రాయండి, తల్లికి వందనం రాని తల్లుల గురించి వాళ్ళ శోకం రాయండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శోకం రాయండి. మీరు ఇంకో పత్రికకు సంబంధించిన శోకం, ఆ శోకం నిజమా కాదు అబద్ధం, ఏనే మైనస్లు ప్లస్లు వేసి లెక్కలు చేసి కూడికలు మైనస్లు తీసివేతలు చేసి వార్త రాసిండు. ప్రభుత్వాన్ని చెప్పట్లే, ఈయన చెప్తుండే ఈ శోకం. ప్రభుత్వానికి లేని శోకం ఆంధ్రజ్యోతికి వచ్చింది పాపం. ఆదాయము తగ్గింది 2023-24 కంటే 25-26లో, ఇప్పుడు 24-25లో అని చెప్పి సాక్షి పేపర్ నేను వార్త రాసిందట. 1,60,000 కోట్లకే 68,000 కోట్లే వచ్చింది. గతంలో 1,70,000 కోట్లు ఉండేది అని చెప్పి రాసింది. లేదు అట్ట కాదు, 1,70,000లో 10,000 కోట్లు తీసేయాలి. ఇప్పుడు 1,60,000 అప్పుడు వచ్చింది, ఇప్పుడు 1,68,000 వచ్చింది, ఇప్పుడే ఎక్కువ వచ్చింది అప్పటికంటే అని ఈయన కూడికలు తీసివేయాలని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు లెక్క ప్రభుత్వం తరపున వకాలత పుచ్చుకొని రాసింది. సరే రాస్తే రాశారు. మీ శోకమైనా వాళ్ళ శోకమైనా మీ ఎవరు సెల్ఫిష్ వాళ్ళు. ప్రజల గురించి రాయండి. మీరు అంటున్న రోతపత్రిక కానీ మీకు మీరే మేధావులుగా ఏమంటారు ఇంటలెక్చువల్గా డిక్లేర్ చేసుకొని మీకు మీరే విలువలు, మీకు మీరే నైతిక విలువలు, మీకు మీరే జర్నలిజం విలువలు పాటించే పత్రికగా ముద్ర వేసుకుని ప్రజలు అనుకోవట్లేదు కానీ మీరు అనుకుంటున్నారు. అయినా కానీ ఎక్కడన్నా ప్రజల గురించి ప్రజల కోణంలో వార్తలు రాస్తారంటే రాజకీయాలు, ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం, ప్రజల గురించి మర్చిపోయారు. అనేక అంశాలు ప్రజల గురించి, ప్రజల శోకం చాలా ఉంది. రైతులది, ఉద్యోగులది, నిరుద్యోగులది, ఉపాధి లేక మహిళలది, వాళ్ళ శోకాల గురించి ఒక్కటి రాయారు. కానీ ఎవరిదో సంపద పైన శోకాలు రాసిండు అట్టట్రాతడు, మా పార్టీని విమర్శిస్తారా అన్నట్టు పార్టీ రాసినట్టుంది, పత్రిక రాసినట్టు లేదు అది. ఈనాడు ఉద్యోగుల బదిలీలకు ఆమోదం, నేటి నుంచి జూన్ 2 వరకు నిషేధం సడలింపు, ఒకే చోట 5 ఏళ్ళు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరి, ఆరోగ్య సమస్యలో ఉన్న వారికి ప్రాధాన్యం. దీనికి సంబంధించి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఒక వార్తని ఈనాడు పేపర్ ఇచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.